హాయ్ ఫ్రెండ్స్, ఇదే రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం అన్నమాట. 80x80 సైజు. ఇది ఎక్కడంటే గుడివాడ దగ్గర ఉంటుంది. అక్కడ రమణ మహర్షి స్టాచ్యూ కూడా పెట్టారు. మొత్తం ఇది ఎటు ఉంటుందంటే పొలాలలో ఉంటుంది. చక్కగా నేచర్లో చుట్టూ పొలాలు ఉంటాయి. ఇలాగా మంచిగా అది గేట్. ఇదంతా కొంచెం కింద క్లాసెస్ జరగడానికి డార్మెటరీ లాగా అన్నమాట. హాల్గా ఇటు ఉంటుంది మొత్తము. మనం చూస్తున్నాము కదా ఎంత బాగుందో మొత్తం. చెట్లు చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది అన్నమాట రమణ మహర్షి ఆశ్రమం పిరమిడ్ ధ్యాన కేంద్రం అన్నమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఇలా ఉంది. ఇది చూడండి ఎంత బాగున్నాయో కదా. ఏంటో ఇవి నాకు కూడా ఐడియా లేదు. డిఫరెంట్గా అనిపించింది కదా. ఇది మొత్తం పైకి పిరమిడ్కి వెళ్ళడానికి ఇది దారి అన్నమాట. గుడివాడ. ఇదంతా చెట్లు. జగద్గురు ఆదిశంకరాచార్య గారు. ఇది కొంచెం పార్క్ లాగా కొంచెం అలా ఉంది. చూడండి మొత్తం గ్రీనరీ, చిన్న చిన్న పిరమిడ్స్ తయారు చేశారు. అలాగే గౌతమ్ బుద్ధుడి స్టాచ్యూ ఉంది ఇక్కడ. కొన్ని స్టాచ్యూలు అయితే పెట్టారు. ఇదిగోండి పిరమిడ్ 80x80 సైజు రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం. చూశారు కదా. ఇది వచ్చేసి మహావతార్ బాబాజీ స్టాచ్యూ అన్నమాట. చూడండి మొత్తం కొబ్బరి చెట్లు, బాంబూ స్టిక్స్, అటు ఇలా చాలా చాలా బాగుంది కదా. ఎస్, బ్యూటిఫుల్నా. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా. చూడండి ఎంత బాగున్నాయో కదా. చూస్తుంటే చాలా హ్యాపీనెస్ యూనో. మహావతార్ బాబాజీ. ఇట్లా అద్భుతమో కదా ఇదంతా. ఇటు సైడ్ చూడండి, ఇవి చిన్న చిన్న ఇదన్నమాట. చాలా చాలా బాగున్నాయి కదా. చూడు చిన్న చెట్టుకి ఎలా కాసేగా.
చూడండి చుట్టూ పొలాలు అనమాట. ఇదే ఇట్లా వెళ్ళడానికి సైజు ఇట్లా వెళ్ళచ్చు. చూడండి మనం ఊయల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదంతా మొత్తం కింద. ఇటు పైకి వెళ్తే మనం కింగ్ చాంబర్ అనమాట. సెకండ్ ఇది. థర్డ్ వచ్చేసి అదే అనమాట. మనం కర్తాల్లో చూసినట్టుగా ఉంటుంది. అది ఏమంటే 180/180. ఇది వచ్చేసి మనకి 80/80 అంతే అనమాట. కానీ చాలా చాలా బాగుంది ఈ పిరమిడ్ అనేది. మొత్తం నేచర్లో ఉంది. కానీ ఇక్కడికి వస్తే ఏదో ఇదైపోయిందనమాట.